టీయూడబ్ల్యూజే తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టింది. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నుంచి యూనియన్గా మారింది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే నిరురామంగా కృషి చేస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఏదైతే వెనుకబాటుకు గురైనరో, ఏదైతే నిర్లక్ష్యానికి గురైనరో ఆ జర్నలిస్టులందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా సహాయం చేయడమే ధ్యేయంగా టీయూడబ్ల్యూజే పనిచేస్తుంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం కూడా పూర్తి సహకారాన్ని అందిస్తుంది. గతంలో ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు 23 జిల్లాలు కలిపి 14,000 అక్రిడేషన్ కార్డు ఉండేటివి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 జిల్లాలకు కలిపి 20,000 కార్డ్స్ని ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న కార్డ్స్ కూడా చాలామంది ఎవరెవరికో జర్నలిస్ట్ కాని వాళ్ళు గుర్తిస్తున్న వాళ్ళు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీయూడబ్ల్యూజే చొరవతోని కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత జర్నలిస్టులకు మాత్రమే కార్డ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది కూడా హెల్త్ కార్డ్స్ కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు కూడా కొంచెం అక్కడ ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటిని కూడా అధిగమించడానికి టీయూడబ్ల్యూజే కృషి చేస్తుంది. ఇంకా కొన్ని కార్డ్స్ కూడా రావాల్సి ఉన్నది కనుక వాటన్నిటి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంకో నెల రోజుల లోపల అక్రిడేషన్ కార్డ్స్ అందరు రావడంతో పాటు హెల్త్ కార్డులు కూడా అందరికీ వస్తాయని చెప్పి టీయూడబ్ల్యూజే నమ్ముతుంది. అట్లాగే హౌసింగ్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు దీని గురించి 2-3 సార్లు రివ్యూ కూడా పెట్టడం జరిగింది. ప్రతి జర్నలిస్టుకు ఎవరైతే అర్హులైన ప్రతి జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పుకుంటూ ఈ సమయంలో జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఐక్యత కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం ఐక్యంగా ఉన్నాం, ప్రభుత్వం కూడా మాతో సహకరించాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం.